భయ్యా కాంగ్రెస్ గవర్నమెంట్ నవీన్ యాదవ్ గారికి టికెట్ అనౌన్స్ చేసింది కదా. ఎట్లా నవీన్ యాదవ్ గారి ఎలక్షన్ తెలుస్తుంది ఎట్లా ఉంటుంది? చూడండి, లోకల్లో నవీన్ యాదవ్ గారికి చాలా మంచి పేరు ఉంది ఇక్కడైతే. ఇప్పుడు ఆయన మొన్న ఈ మధ్యనే బాలింతల కార్యక్రమం అని చెప్పి ఒకటి పెట్టిర్రు, అన్నప్రాసన కార్యక్రమం అని చెప్పి పెట్టిర్రు. అది మామూలుగా మేము అంటే ఇక్కడ లోకల్ వాళ్ళమే కాబట్టి మేమేమనుకున్నాం అంటే మహా అంటే 100-200 మంది వస్తారేమో అని చెప్పి అనుకున్నాం. కానీ అక్కడ దాదాపుగా 1000 పైన వచ్చారు, తక్కువ. ఆ 1000 పైన అంటే ఓన్లీ ఈ ఏరియా వరకే, మరి అది కూడా ఎలక్షన్ ఎక్కడైతే జరుగుతుందో ఆ ఏరియా వరకే 1000 మంది వచ్చారు, 1000 పైన అని చెప్పేసి. అంటే దాన్ని చూసి ఏమనిపిస్తుంది అంటే నవీన్ యాదవ్ గారికి మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది. అది చూసే అధిష్టానం కూడా ఆయనకు టికెట్ ఇచ్చిందని చెప్పి నమ్ముతున్నాం. ఈసారి ఎలక్షన్స్లో అటు సానుభూతి ఓట్లు అనేవి ఖచ్చితంగా పడతాయి బీఆర్ఎస్కి. ఎందుకంటే వాళ్ళు ఆమెను దించుతున్నారు, భర్త చనిపోయిన ఆమెని విధవరాలని దించుతున్నారు. అక్కడ విధవరాలన్న సానుభూతి అనేది ఖచ్చితంగా ప్రజల్లో ఉంటుంది. ఈ నవీన్ గారికి మంచి పేరు ఉంది కాబట్టి ఇద్దరికి చాలా టఫ్గా ఎలక్షన్ జరిగే ఛాన్స్ ఉందని చెప్పి నమ్ముతున్నాం. నవీన్ యాదవ్ గారు గెలిస్తే మంచి జరుగుతుంది. నేనైతే అంతకుముందుకు అయితే చూడలేదు, కానీ ఈ 2 నెలల నుంచి అయితే చూస్తున్నానండి. ఆయనే ప్రతి గల్లీలో తిరుగుతున్నారు అన్నట్టు. అంటే వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ సమస్యలు ఏమున్నాయి. మనకి ఇక్కడే యూసుఫ్ కూడా చౌరస్తాలోనే ఆయన ఆఫీస్ ఉంది నవీన్ యాదవ్ గారిది. ఆ ఆఫీస్ దగ్గరికి లిటరల్గా నేను చూశాను అన్నట్టు. ఎవరు వచ్చినా అని కాదనకుండా వాళ్ళు పనిచేసి పెడుతున్నాడు లోకల్లో. సో అదే అప్పుడు ఇంకా టికెట్ వస్తుందని చెప్పేసి కానీ ఇలా ఈయన చనిపోతారని చెప్పేసి కానీ ఎవరు అనుకోలేదు అన్నట్టు. అంటే జస్ట్ ఆయన ఒక కార్యకర్తగానే అవన్నీ చేసుకుంటూ కూర్చున్నాడు. ఇప్పుడు టికెట్ వచ్చిన తర్వాత ఆల్రెడీ బాలింతల ప్రోగ్రామ్ అని చెప్పేసి చేసిండు. అటువంటి ఇంకా ముందు చేస్తాడనే ఆలోచన అయితే ఖచ్చితంగా ఉంది, ఆశ కూడా ఉంది.